జరుగుతున్నటువంటి చర్చ ఎన్డీఏ, బీజేపీ ఇవన్నీ కాదు, ఓన్లీ బ్రాండ్ మోడీ. ఎవరు గెలుస్తారు ఈసారి అంటే ఇంకేముంది మోడీ అనే పరిస్థితిలో ఉంది. సో మీరేం చెప్తారు సార్, బ్రాండ్ మోడీ ఈసారి గెలిపించబోతుందా బీజేపీని ఆర్ ఎన్డీఏని మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి అవకాశం ఉందా? అండ్ సెకండ్ వన్ ఏంటంటే, ఒక వ్యవస్థ అన్నప్పుడు చాలామంది అధికారులు, నాయకులు దశల వారీగా చాలామంది పని చేస్తే ప్రభుత్వం నడుస్తుంది. కానీ ఒకరికే క్రెడిట్ ఇవ్వడాన్ని ఏ రకంగా ఈ దేశంలో ఇది కొత్త కాదు. మీరు అవును అవును కరెక్టే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే అంతా కేసీఆరే. అవును జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు చివరికి బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ మీద కూడా ఆయన పేరట, అవును మరణ సర్టిఫికేట్ మీద కూడా ముఖ్యమంత్రి మొహమాట. అవును కాబట్టి ఇది రాష్ట్ర రెగ్యులర్ గా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో గతంలో జరిగింది. ఏం చేసినా కూడా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మరొకరు తప్ప ఇంకోటి లేరు కదా మనకి. అంచేత ఇదే సాంప్రదాయం, ఇది మంచి సాంప్రదాయం కాదు, దానిలో అనుమానం ఏమాత్రం లేదు. కానీ దానివల్లే గెలుస్తారనుకుంటే పొరపాటు. ఇందిరాగాంధీకి అంత బ్రాండ్ అన్నా కూడా మడిపోయింది కదా 77లో. మరి రాజీవ్ గాంధీ ఒక్కసారి తల్లి మరణం తర్వాత నెగ్గిన తర్వాత ఎందుకు ఓడిపోయారు కదా. కాబట్టి మళ్ళీ గెలవాలంటే క్రెడిబిలిటీ కూడా కావాలి. మోదీ గారికి ఏంటంటే, ఇదిగో ఆర్థికంగా ఈ ఫలితాలు సాధిస్తున్నాడు, ఒక స్పష్టమైన వ్యూహం అన్నది, ఆర్థిక క్రమశిక్షణ ఉన్నది, చెప్పిన పనులు ఇవి సాధిస్తారు, చేసి చూపెడుతున్నారని చెప్పి ఒక నమ్మకాన్ని ఆయన ఏర్పరచుకున్నారు. దాంతోపాటు గతంలో వాజ్పేయి ప్రభుత్వం చేసిన వ్యూహాత్మకమైన పొరపాటు ఇప్పుడు జరగల. ఆనాడు అంటే ఖచ్చితంగా అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. వాజ్పేయి గారి కాలంలో 8% అభివృద్ధి సాధిస్తుంటే ఓడించారు ఆ ప్రభుత్వాన్ని. ప్రపంచంలో ఎక్కడా కూడా 8% గ్రోత్ ఉంటే ప్రభుత్వం ఓడిపోదు. ఎందుకని ఇండియా షైనింగ్ అన్నారు, దేశం వెలుగుతోందని మంచి ఉద్దేశంతో అన్నారు. అవతల వాళ్ళు ఆ ప్రభుత్వం ఫలితాలు మనకు రావట్లేదు, ఆమ్ ఆద్మీ అన్నారు. ఆమ్ ఆద్మీ సాత్ కాంగ్రెస్ కా హాతేదో అన్నారు, అనూహ్యంగా నెగ్గారు. మోదీ గారు ఏం చేశాడు, అవకాశం వల్ల లేకుండా సంక్షేమాన్ని సమర్థంగా అమలు చేయడం ఉత్తరాది రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా చేశాడు. మన చరిత్రలో మొట్టమొదటిసారి సంక్షేమం సమర్థంగా, దక్షిణాదిలో ఎంతో కొంత జరిగింది, ఉత్తరాదిలో మొట్టమొదటిసారి జరిగింది. దాంతో ప్రతిపక్షాలకి అది లేకుండా పోయింది, స్కోప్ లేకుండా పోయింది. అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా ఆయన అగ్రగామిగా కనిపిస్తున్నాడు. దాన్ని బ్రాండ్ చేసుకోవడం సులభం అవుతుంది. బ్రాండ్ మోడీ పవర్ఫుల్, అపోజిషన్ వీక్ కాబట్టి ఇంకా పవర్ఫుల్ కనపడుతున్నారా అంటే? నాకు సమస్య వస్తుంది, నేను బ్రాండ్గా ఆలోచించట్లా. ఓకే, అంటే ఇప్పుడు అపోజిషన్ ఈవేళ అసలు ఎందుకోసం పోరాడుతున్నా తెలియని పరిస్థితిలో ఉన్నారు. నేను ఇంతకు చెప్పాను మీకు, మోదీ ప్రభుత్వం కొన్ని బాగా చేస్తుంది, అభినందిద్దాం. వైఫల్యాలు ఉన్నాయి, ఎత్తి చూపుదాం. పట్టించుకోకుండా దేశం నష్టపోతూనే ఉన్నాయి, దాన్ని గట్టిగా గొంతెత్తుదామని చెప్పాను. ఈ బాధ్యత ఎవరిది? ప్రతిపక్షం. యాక్చువల్గా వాళ్ళు చేస్తున్న మంచి మీరు మాట్లాడొద్దు, వదిలేండి. వాళ్ళు చేయనిది లేదా చేయాల్సింది మేము చేస్తాము, మా దగ్గర ఈ వ్యూహం అన్నది అని ఒక్కసారి ముందుకు వచ్చారు. నేను చెప్పిన అంశాల్లో విద్యలో ఏం చేస్తారు మీరు, వ్యూహం వచ్చిందా? ఆరోగ్యంలో ఏం చేస్తారు మీరు, వ్యూహం వచ్చిందా? చట్టబద్ధ పాలన లేదని మీరే చెప్తున్నారు. రోజున ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, మీరే అంటున్నారు. బడితున్నాడు బయట అంటున్నారు, వాస్తవం అది. అలా కాకుండా ఉండటం కోసం మీరు చట్టబద్ధంగా ఏం చేస్తారు? మీ దగ్గర వ్యూహం ఉందో చెప్పారా మీరు మాకేమన్నా? అధికార వికేంద్రీకరణ లేదు, కేంద్రీకరణ ఉంది, కరెక్టే. మీరేం చేస్తారు? ఎందుకందుకు గతంలో విఫలమైంది, ఇప్పుడు ఎందుకు ఎలా చేస్తారు, ఏ మార్పులు చేస్తారు చెప్పారా మీకు మాకేమన్నా? ఎన్నికల్లో ఖర్చు సంగతి అందరికీ తెలిసిందే. ఇది శృతి మించిపోయింది, దేశం సర్వనాశనం అవుతుంది, రాజకీయం అంతా భ్రష్టపడుతుంది. దీన్ని ఈ రకంగా మారుస్తాం, లేకపోతే రాజకీయ పార్టీలు అంతగా ప్రజాస్వామ్యం లేదు, ఈ రకంగా తీసుకొస్తాం, ఏమీ లేదు. మోదీ ముర్దాబాద్ అనేది స్లోగన్ అయిపోయింది వాళ్ళకి. మోదీ జిందాబాద్ని వాళ్ళు ఎత్తుకున్నారు. కానీ వాళ్ళు జిందాబాద్ వెనకాల ఈ ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది కాబట్టి, కొన్నైనా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఒక బ్రాండ్కి ఒక పవర్ వచ్చింది. చేత ప్రజాస్వామ్యంలో కావాల్సింది అధికార దాహం ఒకటే చాలదు, ప్రజల కోసం నిర్దిష్టమైన ఎజెండా. నాకు ఆ ఎజెండా కనిపించట్లా, అది సమస్య. ఓకే.